శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో బీసీల హక్కుల గలం మరోసారి గర్జించబోతోంది. గత కొంతకాలంగా బీసీల అభ్యున్నతే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పోరాడుతున్న భారత చైతన్య యువజన పార్టీ ఇప్పుడు నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధమైంది. బీసీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన గతంలో నిర్వహించిన బీసీ సింహగర్జన వేదికగా అల్టిమేటం జారీ చేసిన పాలకుల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. ఏప్రిల్ 11వ తేదీ నుండి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం పూలే మండల్ భవన్ సాక్షిగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ బీసీ ధర్మదీక్ష వెనుక దశాబ్దాల అణిచివేత, రాజకీయ వివక్ష ఉన్నదన్నదాన్ని రామచంద్ర యాదవ్ ప్రధాన వాదన. బీసీల సామాజిక భద్రత కోసం తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా రాజధాని అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం, సామాజిక అవసరాల కోసం 1000 ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం భూమికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, రాష్ట్ర అభివృద్ధిలో బీసీల భాగస్వామ్యానికి దక్కిన గుర్తింపుగా ఆయన భావిస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో బీసీల వాస్తవ జనాభాను తేల్చేందుకు శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర కులగణన చేపట్టాలనేది బీసీవై పార్టీ మరో కీలక డిమాండ్. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నిధులు లేక నిర్వీర్యమైన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే బడ్జెట్ విడుదల చేయాలంటున్నారు. తద్వారా బీసీ యువతకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక పురోగతికి బాటలు వేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై మొండి వైఖరిని వినడాలని, బీసీల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు బలవుతున్న బీసీలకు ఒక నూతన దిశను చూపటమే లక్ష్యంగా సాగుతున్న ఈ దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారనుంది. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బీసీల ఆత్మగౌరవం కోసం రామచంద్ర యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ధర్మదీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలపాలన్నారు. అప్పుడే పాలకుల కళ్ళు తెరుచుకుంటాయని పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది. ఏప్రిల్ 11న ప్రారంభం కానున్న ఈ పోరాటం బీసీల భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.